ఈరోజు వచ్చేటప్పటికి డేట్ 19th ఆఫ్ అక్టోబర్. అయితే టైం వచ్చేసేటప్పటికి ఇప్పుడైతే కనుక అరౌండ్ 4:45 అయితే అవుతుంది. బేసికలీ నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, అది మీకు షేర్ చేద్దామని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రధానమంత్రి ఆవాస యోజన ప్రకారం లైక్ 2.4 వెర్షన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ప్రకారం బేసికలీ ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని ఫాలో అయ్యే చాలామందికి ఈ రూల్ అయితే వర్తించకపోవచ్చు. బట్ మీకు తెలిసిన వాళ్ళనో, ఫ్రెండ్స్లోనో, ఫ్యామిలీ మెంబర్స్లోనో ఎవరొకరికైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. బేసికలీ నా వరకు ఏంటంటే, వన్ ఆఫ్ మై లైక్ ఏంటంటే, నేను స్కూల్ చదివినప్పుడు నాకు ఆటో డ్రైవర్ ఒక ఆయన అంకుల్ ఉండేవారు. సో ఆ అంకుల్కి నా చిన్నప్పటి నుంచి ఇల్లు లేదు, ఇప్పుడు కూడా ఇల్లు లేదు. ఆయన ఒక అన్ని సేవింగ్స్ కలిపి ఒక చిన్న ప్లాట్ అయితే కొనుక్కున్నాడు ఆయన. సో బట్ ఆయనకి ఇల్లు కట్టడానికైతే ఆయన చేతిలో డబ్బులైతే లేవు. సో ఏంటంటే, ఈ స్కీమ్ ద్వారా నేను ఆయనకి ఈ స్కీమ్ అప్లై చేపిచ్చి కొంచెం ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ త్రూ హెల్ప్ అయ్యే ఆ 2.5 లాక్స్ ఇప్పిద్దామని అయితే నేను ట్రై చేశాను. సో మీకు తెలిసిన వాళ్ళు గానీ, ఫ్రెండ్స్‌లో గానీ, లేదంటే చుట్టుపక్కల ఉంటారు గదా! వాళ్ళకి కూడా ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే, ఈ విషయాన్ని ఎలా అప్లై చేయాలి, ఏంటనే విషయాన్ని అయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళకైతే హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. అసలు ప్రధానమంత్రి ఆవాస యోజనని ఎలిజిబుల్ కావాలంటే ఏ క్రైటీరియా ఉండాలి? అండ్ ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి? అండ్ ఎవరు ఎలిజిబుల్ కారు? అనే విషయాలైతే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ చూసుకుంటే, ఈ ప్రధానమంత్రి ఆవాస యోజన అనేది 4 కేటగరీస్ కింద డివైడ్ అయ్యింది. సో ఫస్ట్ కేటగిరీలో వచ్చేసేటప్పటికి మనకి బెనిఫిషియరీ లెగ్ కన్‌స్ట్రక్షన్ అంటారు. బెనిఫిషియరీ లెగ్ కన్‌స్ట్రక్షన్ అంటే బేసికల్లీ ఏం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే, ఆల్రెడీ ఆహ్, వాళ్ళ దగ్గర ఒక ప్లాట్ ఆర్ ల్యాండ్ ఉంది. ఆ ప్లాట్‌లో కన్‌స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటే గనక గవర్నమెంట్ త్రూ ఒక 2,50,000 అయితే గనక బెనిఫిట్ అవుతుంది. సో ఇది బెనిఫిషియరీ లెగ్ కన్‌స్ట్రక్షన్ అనేది. ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్‌గా నేను తర్వాత చెప్పబోయే ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, దాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుంటే గనక మనకొక 2.5 లాక్స్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే క్రెడిట్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి. అండ్ సెకండ్‌ది వచ్చేసేటప్పటికి మనకేంటంటే, అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్‌షిప్. బేసికల్లీ ఇదేంటంటే, గవర్నమెంట్ పార్ట్నర్డ్ ఇంజినీర్స్ గానీ, లేదా గవర్నమెంట్ పార్ట్నర్డ్ బిల్డర్స్ గానీ ఏంటంటే, ఇందిరా మిల్లు లాంటివి కడతారు గదా! సో వీటిలో ఏంటంటే, కన్‌స్ట్రక్షన్ వాళ్ళే చేసి ఇంత అమౌంట్‌కన్నట్టు వాళ్ళు అమ్మేస్తారనమాట. దాంట్లో 2.5 లాక్ సబ్సిడీ కూడా వస్తది. సో ఇదొక రెండొక వే అనమాట మనం ఇల్లు పొందడానికి. అండ్ థర్డ్‌దొచ్చేసేటప్పటికి మనకేముంది అంటే, అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్. అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ అంటే ఏంటంటే, వర్కింగ్ వుమెన్‌కి గానీ, మైగ్రేటెడ్ లేబర్‌కి గానీ, అండ్ అలాగే లైక్ ఏంటంటే, వేరే స్టేట్స్ నుంచి చదువుకోవడానికి సిటీస్ అయ్యి వస్తారు కదా! వాళ్ళకి సిటీస్‌లో రెంటల్స్ అవన్నీ ఎక్కువుంటాయి గదా! సో ఏంటి అంటే, ఈ స్కీమ్ ద్వారా ఏంటి అంటే, రెంటల్స్‌లో మనకు సబ్సిడీలు వస్తాయనమాట. అంటే మినిమల్ రెంటల్‌కి వాళ్ళకి హౌస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టెంపరరీ బేసిస్ పైన. ఇంకొక స్కీమ్ అయితే ఉంది. ఫోర్త్ స్కీమ్ వచ్చేసేటప్పటికి ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అనమాట. ఈ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ తోటి ఏంటి అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ దగ్గర ఒక ప్లాట్ ఉండి, అందులో ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటే, ఆ ఇల్లు కట్టుకోవడానికి మనం ఒక హౌసింగ్ లోన్‌కి అప్లై చేసామనుకోండి. లెట్స్ సే ఒక 10,00,000 లోన్ తీసుకుంటే, దానికొక 20 సంవత్సరాలకు ఒక 10,00,000 ఇంకో ఇంట్రెస్ట్ అవుతది గదా! ఆ ఇంట్రెస్ట్ పైన ఒక 1,80,000 వరకు మనకేంటంటే సబ్సిడీ ఇస్తదనమాట గవర్నమెంట్. ఇంట్రెస్ట్ పైన సబ్సిడీ. సో ఇదనమాట ఈ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అంటే. సో ఈ 4 వేస్‌లో గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆవాస యోజన అనే కార్యక్రమాన్ని డిజైన్ చేసింది. బేసికల్లీ ఇది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీకు తెలిసిన ఫ్రెండ్స్‌లోనో, లేదంటే చుట్టుపక్కల ఎవరికైనా సరే, అరే! ఈళ్ళకి ఇల్లు లేదు గదా! అన్నట్టు ఉంటది గదా! సో ఎప్పటినుంచో రెంటల్‌లో ఉంటారు. సో ఏంటి అంటే, రెంటల్ హౌస్ మీకు తెలిసిందే గదా! చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. రకరకాల గోలలుంటాయి. ఇదన్నిటి మీరు ఒకళ్ళకి ఏమన్నా మంచి చేద్దాం అనుకుంటే, లైక్ ఏంటి అంటే, వాళ్ళకి ఈ స్కీమ్ గురించి అర్థమయ్యేలా చెప్పి, వీలైతే గనక వాళ్ళ చేత అప్లై చేపిచ్చండి. రెండోది ఇంకొకటేంటి అంటే, ఈ స్కీమ్ గురించి చాలా మందికి తెలియట్లేదు. ఎందుకంటే, ఈ స్కీమ్‌ని ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు లైక్ ఏంటంటే, ఐదర్ ఇల్లిటరేట్స్ ఉంటున్నారు. అంటే నిరక్షరాస్యత ఉన్నవాళ్ళు ఉంటున్నారు. లేదంటే గనక చదవడం, రాయడం ఇవి రావు బేసికల్లీ. సో వీళ్ళకి ఎళ్ళడం కొంచెం చేరడం కష్టం అవుతుంది కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను. సో మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉండి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకొక ఇల్లు కల్పిద్దాం అనుకుంటే గనక, మీరు ఇప్పుడైతే గనక ఈ ప్రధానమంత్రి ఆవాస యోజన ఈ స్కీమ్‌నయితే వాళ్ళకి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అండ్ దీనికి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు ఎవరనేది నేనిప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసేటప్పటికి
సేమ్ ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ పైన వాళ్ళకి ముందెప్పుడు ఇల్లు అనేది అలాట్ అయి ఉండకూడదు. సో, ఇది ఫస్ట్ క్లాజ్ అనమాట. అండ్ రెండోది వచ్చేసేటప్పటికి మీకేంటి అంటే మీకు పక్కా మీ పేరు పైన పక్కా ఇల్లయితే ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకొక ఇల్లుండి, మళ్ళా ఈ స్కీమ్ ద్వారా ఇంకో ఇల్లు పొందుదాం అనుకుంటే గనక అదంతా అవ్వదు. సో, ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ పక్కాగా సొంత ఇల్లు లేని వాళ్ళకి సొంత ఇల్లు చేరేలా చేయడం యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మన కర్తవ్యం గూడా అది. సో, ఈ ఇన్ఫర్మేషన్ అయితే అలాంటోళ్ళకి షేర్ జేయండి. అండ్ థర్డ్ వచ్చేసేటప్పటికి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఈ స్కీమ్ అయితే వర్తించదు. ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసుల్లో గవర్నమెంట్ వర్క్స్ చేస్తారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ బేసికల్లీ వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తించదు. అండ్ ఇంకొకటి 4 వీల్స్ అంటే కార్ ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ అయితే వర్తించదు. అండ్ ఫిఫ్త్ వచ్చేసేటప్పటికి ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ అయితే అయ్యి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనో, లేదంటే మీ కిడ్సో, లేదంటే మీ పేరెంట్స్ ఎవరైనా ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్న వాళ్ళైతే గనక వాళ్ళకి కూడా ఈ స్కీమ్ అనేది వర్తించదు. బేసికల్లీ ఎలా అంటే ఒక చిల్లర దుకాణాలు, లేదంటే ఒక బిలో మిడిల్ క్లాస్ సాధారణ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, రోజు పనికెళ్ళి వాళ్ళ జీవనాధారం అది పని మీదే బేస్ అయ్యి ఉంటదనుకున్న వాళ్ళకే ఈ స్కీమ్ వర్తిస్తదనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసేటప్పుడు మినిమమ్ 340 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ల్యాండ్ 100% ఉండాలి కట్టుకోవడానికి. 340 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ ఉంటే గనక ఈ స్కీమ్ అనేది వాళ్ళకి వర్తిస్తది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసేటప్పటికి మీ రేషన్ కార్డ్‌లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో, లెట్స్ సే ఆ రేషన్ కార్డ్‌లో మదరు, ఫాదరు, ఇద్దరు కిడ్స్ ఉన్నారనుకోండి. లేదంటే ఫాదర్ వాళ్ళ మదర్ ఉండి మొత్తం 5గురు ఉన్నారనుకోండి. ఈ 5గురిలో ఎవరికీ కూడా ఎప్పుడు గూడా ఇలాంటి స్కీమ్స్ పైన ఇల్లు వచ్చి ఉండకూడదు. సో, ఇది మెయిన్ క్లాజ్ అనమాట. సో, ఈ క్లాజులైతే ఇలాంటివైతే ఉన్నాయి. అండ్ అప్లై చేసుకోవడానికి మనకసలు ఏమేం డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డ్ కావాలి, రేషన్ కార్డ్ కావాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, జాబ్ కార్డ్ ఉండాలి, అప్లికెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 2 ఉండాలి. అండ్ అలాగే ల్యాండ్ డాక్యుమెంట్ జిరాక్స్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండాలి, యువర్ పర్సనల్ ఫోన్ నంబర్ ఉండాలి. సో, ఇవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట మనకు కావాల్సినవి. బేసికల్లీ ఏంటి అంటే ఒక 2.5 లాక్ ఒక బిలో మిడిల్ క్లాసు అంటే ఏమీ లేనివాడు ఇల్లు కట్టుకోవడానికి 2,50,000 అనేది చాలా పెద్ద సాయం చెప్పాలంటే. బికాజ్ ఎందుకంటే బిలో మిడిల్ క్లాస్ చిన్న ఇల్లులు, ఒక సింగిల్ బెడ్‌రూమ్ ఇల్లులు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు 5,00,000, 6,00,000 కట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన ఇండియాలో. వాళ్ళకి 2,50,000 వాళ్ళకి ఈ స్కీమ్ ద్వారా రావడం అనేది చిన్న విషయం కాదు. సో, ఈ స్కీము మీ చుట్టుపక్కల ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే, మీ సరౌండింగ్స్‌లో తెలిసిన వాళ్ళకి ఎవరైనా యూజ్ అవుతదని 100% అయితే షేర్ చేసి, వాళ్ళకైతే సొంత ఇల్లు కల్పించిన వాళ్ళైతే కండి. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ షేర్ అయితే చేయండి. అండ్ అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే గనక ఒక లైక్ అయితే చేయండి. బేసికల్లీ మన ఛానల్‌లో ఏంటి అంటే గవర్నమెంట్ స్కీమ్స్ పైన గాని, గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ పైన రిగార్డింగ్ ద కన్‌స్ట్రక్షన్ అండ్ అలాగే మనకేంటంటే ఒక క్వాలిటీ అండ్ రియలబుల్ కన్‌స్ట్రక్షన్, రెసిడెన్షియల్, కమర్షియల్ కన్‌స్ట్రక్షన్స్ ఎలా చేయాలన్న దానిపైన మన ఛానల్‌లో వీడియోస్ అన్నీ ఉంటాయి. ఈ కంటెంట్ యూజ్ అవుతుంది అనుకుంటే గనక ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయిన వాళ్ళకి షేర్ అయితే చేయండి. And thank you so much for watching. This is your civil engineer Pawan Kumar signing off for the day. See you in another video. Bye bye.